మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైష్ణవాలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, చౌడేపల్లి శ్రీ రుక్మిణీ సమేత సత్యభామ వేణుగోపాల స్వామి ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. పుంగనూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. పుంగనూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారుదిరారు. ఒక్కరోజు మాత్రమే ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడింది. పోలీసులు అదేవిధంగా టీటీడీ సెక్యూరిటీ వల్ల అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. అదేవిధంగా చౌడేపల్లి వేణుగోపాల స్వామి ఆలయంలోనూ అత్యంత వైభవంగా ఆయన కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. పుంగనూరు పట్టణంలో వెంచేసి ఉన్న టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైన భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి తిరుప్పావై ప్రవచనములు, అభిషేకములు, నిత్య కైంకర్యములు నిర్వహించిన తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 17,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వైకుంఠ ఏకాదశికి మండల కేంద్రం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు తగిన విధంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. చలువ పందిళ్లను, అదేవిధంగా పుంగనూరు సిఐ గారు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉచితంగా మెడికల్ క్యాంపును కూడా వారు సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు తిరుమల నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను కూడా భక్తులకు విక్రయించడం జరిగింది. టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు, డైరీలను కూడా భక్తుల సౌకర్యం కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా దాతల సహకారంతో ఉదయం 4 గంటల నుంచి నిరంతరాయంగా అన్నప్రసాదాన్ని వితరణ గావిస్తున్నాము. భక్తులకు మంచినీరు తదితర సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ ఒకరోజే ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉంటుంది. ఈరోజు మళ్ళీ 5 గంటల నుంచి 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు రాత్రి గంట నైవేద్యములు అన్నీ అయిన తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం అనుమతి ఉంటుంది. 11 గంటల తర్వాత ఉత్తర ద్వారాన్ని మూసివేసి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ పొంగునూరులో కళ్యాణ వెంకటరమణ స్వామి వారిలో ఒకరోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. అది అనాదిగా వస్తున్న ఆచారం. పుంగనూరులో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు కర్ణాటక, తమిళనాడు ఇంకా కూడా వచ్చి దర్శనం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. నేను ప్రతి ఏకాదశికి పుంగనూరుకు వస్తాను. రాత్రి 2 గంటల నుండి సేవకు ఇక్కడ వచ్చాను. ప్రతి సంవత్సరంలాగా ఇదేసారి ఎక్కువ జనాలు వస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు తిరుమల వాళ్ళు కల్పించారు. లడ్డూ ప్రసాదాలు కూడా ఇక్కడ తిరుమల తెప్పించి పంచారు. అన్నదాన ప్రసాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా సిబ్బంది బాగా చేస్తున్నారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం బాగా కల్పిస్తున్నారు.